అటవీ శాఖ పనితీరును పరిశీలిస్తే మొత్తం అడవిలో పడ్డట్టే ఉంటుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే అటవీ శాఖ అధికారులు నిజామాబాద్ జిల్లాలో ఉన్న కలప స్మగ్లర్లతోని కుమ్ముక్కై లారీలు మొత్తం టేక్ కట్టని ఇతర కలపని దొంగిలించకపోతా ఉన్నారు, అడవిని నాశనం చేస్తూ ఉన్నారు. కానీ పేదవాడు ఒక అరెకరం భూమిని, చెట్లు లేని భూమిని సాగు చేసుకొని పంట పండించుకుంటుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు తప్ప ఈ స్మగ్లర్తో ఐక్యమే కుమ్ముక్కై ఈ స్మగ్లర్లతోని డబ్బులు తీసుకొని నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఏ ఒక్క సామిల్కైనా మీరు చూడండి, ఆ లైసెన్స్ పేరు మీద, ఆ అర్రాజుల పేరు మీద కొన్ని మాత్రమే కలప తీసుకొని కొన్ని సిఎఫ్టీలు, ఆ తర్వాత మిగతా అంతా కూడా దొంగతనంగా స్మగ్లర్ల దగ్గర తీసుకున్న కలప ఏమన్నా కనబడతా ఉంది. అందుకని ఈరోజు ఖచ్చితంగా ఈ అటవీ శాఖ అధికారుల అవినీతిని అరికడితే తప్ప అటవీ సంపద మిగలదని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎవరైనా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా దాన్ని క్రాస్ చెక్ చేయిస్తున్నారు. 3 వింగ్స్ పెట్టి చేయిస్తున్నారు. ఆ 3 వింగ్స్లో ఎవరికైనా ఇప్పుడు నా సబార్డినేట్స్కి నేను చేరిన మరుక్షణమే చెప్పిన ఒక్కటే వార్నింగ్, నీతి నిజాయితీగా పనిచేసినంత కాలం మీకు నేను బిహైండ్ ఉంటాను. ఎప్పుడైతే మీరు ఏదైనా మీ యొక్క విధి నిర్వహణలో లోటుపాటు కనిపించినా చేయకపోయినా నేను మాత్రం ఎటువంటి పరిస్థితులు సహించని చెప్పడం జరిగింది. అది నడుస్తూనే ఉంది. కానీ డెలిబరేట్గా సబార్డినేట్స్ దీనికి పాల్పడుతున్నారు అని నేను నమ్మలేను. కారణం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా లేవు. స్మగ్లర్స్ నిజామాబాద్ ఏరియాలో ఏదో ఒక ప్రాంతం నుంచి వచ్చిపోదు, ఇక్కడ మాత్రం సెటిల్ అయిన వాళ్ళు లేరు. కానీ వేరే వాళ్ళు బయట నుంచి వస్తారు పోతారని మాత్రం విన్నాము. వారి మీద నిఘా ఉంచాము. ఎప్పుడైతే వాళ్ళు మా దృష్టికి వచ్చి పట్టుబడతారో మేము ఇటువంటి లీవ్. మొత్తం వచ్చి ఒక 70 సామిల్స్ ఉంటాయండి. మొత్తం సర్కిల్ 70 సామిల్స్ ఉంటాయి, ఎంటైర్ సర్కిల్ 70 సామిల్స్. కొన్ని క్లోజ్ చేసాము, కొన్ని క్లోజ్ చేసి రెన్యువల్కి పెడితే రెన్యువల్ కూడా చేయడం లేదు. అది మళ్ళీ వాళ్ళు కోర్టు ద్వారా ఏమైనా తెచ్చుకొని చెప్పగలం. బట్ రెన్యువల్స్ ఇప్పుడు నిన్న మొన్న కొన్ని కాగితాలు వచ్చాయి రెన్యువల్ కావాలని. వీ సెడ్ నో.